సింపుల్గా దోసకాయ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. కొన్ని ఎండుమిర్చి తీసుకున్నాను నేను, ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొన్ని పల్లీలు, కొంచెం జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నా. ఇప్పుడు దోసకాయలు, ఒక మీడియం సైజ్ దోసకాయ తీసుకున్నాను నేను. అదే ఆయిల్లో కొంచెం పసుపు వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసి సరిపోతుంది. బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొందరు ఇలా ఫ్రై చేసుకోరు, పచ్చివే వేసుకుంటారు. ఈ ఎండుమిర్చి ప్లేస్లో కూడా కొందరు పచ్చిమిర్చి వేసుకుంటారు, అట్లా కూడా ఒక టేస్టీగా బాగానే ఉంటుంది. ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత దోసకాయలు యాడ్ చేసుకోవడమే. వాటర్ యాడ్ చేయలేదు దీంట్లో, దోసకాయలో ఉండే మాయిశ్చరే ఇలా అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఫైనల్గా పోపేస్తున్నాం వీటిని. అంతే, సింపుల్గా దోసకాయ చట్నీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది కదా, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది రైస్లోకే కాదు, దోశలకు కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.